నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, చాలా మంది ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా బాధ అనిపించినప్పుడు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, దేవుడితో చెప్పుకుంటూ మన ఎదురుంగా దేవుడే వచ్చి కూర్చున్నాడు అనే విధంగా ఫీల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. అట్లా నిజంగా దేవుడి ముందు కూర్చొని ఏడవటం వల్ల ఏమైనా కీడు జరుగుతుందంటారా గురువుగారు? 100% అవుతుంది. మరి దానికి పరిష్కారం గురువుగారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. భగవంతుడి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర ఏడవటం అంటే ఎవరు దిక్కు లేని ఎటువంటి కష్టాలు ఉన్నప్పుడు, చాలా కష్టాలు ఉన్నప్పుడు, ఎటువంటి దిక్కు తోచలేనప్పుడు, నాకు సావే శరణం అనుకున్నప్పుడు, నేనే సూసైడ్ చేసుకుంటున్న సమయంలో, అంటే వాళ్ళకి అటువంటి భావన ఉన్నప్పుడు దేవుడి దగ్గర కూర్చొని ఏడవటం. ఆ భగవంతునికి మించినటువంటి శక్తి ప్రపంచంలో ఏది లేదు. ఏడవటం అంటే చీటికి మాటికి ఏడకూడదు. అన్నానికి, భోజనానికి, దానికి, దీనికి అనేక రకమైనటువంటి విశేషాలకి ప్రతిదిన కూడా ఏడుపు కొట్టులాగా ఏడవకూడదని ఒక సామెత ఉంది. నీకు అతి భారమైనప్పుడు, భూమండలం కనుక మించినటువంటి భారం నెత్తి మీద పడినప్పుడు, కష్టాలు ఇరుక్కున్నప్పుడు, అతి కఠినమైనటువంటి దరిద్రంలో ఉన్నప్పుడు స్వామివారి చరణాల మీద పడండి. మీ ఇష్టమైనటువంటి దైవం పైన పడండి, ప్రాధేయపడండి, వేదన చేయండి, ప్రార్థనలో పూజలు చేయండి, ఏడ్చుకుంటూ మీరు స్వామివారికి సేవ చేయండి. తప్పకుండా మీకు రిఫ్లెక్ట్ అంటే నెగిటివ్ కాకుండా పాజిటివ్ రిఫ్లెక్ట్ అనేది ఇమీడియట్గా కనపడుతుంది. అది ఎలా కనపడుతుంది? ఇప్పుడు కొన్ని కృష్ణుడి దగ్గర కుచేలుడు వచ్చాడు. తన దగ్గర ఒక రూపాయి కూడా లేదు, చినిగిపోయిన వస్త్రాలు, ఇంత నూకలు, ఇంత నువ్వులు కట్టుకొని, ఇంత మునుమ్రాలు తీసుకొని కృష్ణుని తన మిత్రుని చూడడానికి రావడానికి ప్రయత్నం చేస్తాడు ద్వారకకి. ఓకే. ఆ సమయంలో తను రావడానికి కూడా డబ్బు లేనప్పుడు అడవి ప్రాంతం నుంచి వచ్చేటప్పటికి అనేక రకమైనటువంటి బాధతో కాళ్ళకు తాకి రక్తము ముళ్ళంతా ముళ్ళతో గీరుకొని రకరకాలుగా హింసించి, అంటే ఒక అడవిలో నడుచుకుంటూ వచ్చినప్పుడు అంతా బాధనే కదా, ఇబ్బంది పడుతూ వచ్చాడు. తీరిగా ద్వారక వచ్చేసి నేను కృష్ణుని వాళ్ళ మిత్రుడిని మాట్లాడుతున్నాను, కుచేలుని మా వెళ్ళి చెప్పండి அப்படின்னு చెప్తే, అప్పుడు శంకు చక్ర గద హస్తాలు రతి మన్మధులను, రుక్మిణి సత్యభామలను అందరినీ కూడా వదిలిపెట్టి తన ఒంటి మీద ఉన్నటువంటి శేషవస్త్రం వదిలిపెట్టి పరిగెత్తుకొని ద్వారం దగ్గరికి వచ్చేసి రిసీవ్ చేసుకున్నాడు కృష్ణ పరమాత్ముడు. అంటే బాధలో ఉన్న వాళ్ళు భగవంతుని ఆదుకోవడంలో పరమాత్ముడు దిగి వస్తున్నాడని నిదర్శనంగా చూపించడం. ఆయన కుచేలుని కాళ్ళు కడగడం, సత్యభామను, రుక్మిణిను, రాధను అందరూ కూడా పోస్తారు, నీళ్ళు పోసి ఆయన కృష్ణుడికి అడుగుతాడు, నొప్పులు ఎంత, తోలంతా కూడా ఇంత రక్తంగా ఉందనేసి ఆయన శేషవస్త్రం తీసి తుడుస్తాడు. నీకేం కావాలో చెప్పు అంటాడు. నేను చాలా కటిక దళిద్రంలో ఉన్నా కృష్ణ, నా భార్య చెప్పింది నీకు దగ్గర వెళ్ళి నా ఉమరాలు ఆలగించమని చెప్పేసి, అప్పుడు నీ దాచిపెట్టుకున్న వంటి ఏదైతే ఉందో అది నాకు ఇవ్వు అంటాడు. ఏమండి? అయితే అక్కడ నా చూసిన వంటి అంతస్తులో కావచ్చు, ఆయన ఉన్నవంటి పదవిలో కావచ్చు, ఆయన ఒక జగజ్యోతిగా బంగారు కిరీటం పెట్టుకుని వెలుగుతున్నాడు. ఆ ఒక అటుకులు కానీ, ఆ నూకలు కానీ ఏం తింటాడైనా, అందుకనేసి ఆయన ఇలా అని వెనకాల దాచుకుని ఉంటాడు. ఆ వెనకాల దాసిని తీసుకొచ్చి నాకు వదినమ్మ పెట్టింది నాకు ఇవ్వు అంటాడు. కృష్ణుడికి అటుకులు ఇదంటే చాలా ప్రీతికరం వంటిది. ఆయన 2 పిరికిడి నోట్లో వేసుకుని 3వ పిరికిడి వేసుకునేటప్పుడే రుక్మిణీ దేవి వచ్చి చేతి పట్టుకుంటుంది. కృష్ణ నాదా మీరు ఏం చేస్తున్నారు గుర్తుందా మీకు అప్పుడినే. ఆ 2 పిడికిల లోపనే ఆయన కుబేరుడు అయిపోయాడు. ఆయనకు అపురూపమైనటువంటి సంపాదన ఎలా వచ్చిందంటే ఆయనకు తెలియదు. ఆయన తిరిగి ఇంటికి వెళ్తే లోపల అందరూ వజ్రవైదూర్యాలతో కనపడుతుంటారు. బంగారు పోయినటువంటి భవనం ఏర్పడింది, తరగని ఆస్తి పడింది. ఆ 3వది ఇస్తే కూడా నీ ప్రపంచాన్ని కూడాను ఆ మిత్రునికి ఇచ్చేవాడు. అంటే
భగవంతుడు భక్తికి లోబరుస్తాడు. ఆయన పేదవాడైనా సరే, గొప్పవాడైనా సరే, ఎవరైనా కూడా బాధలో ఉన్నప్పుడు భగవంతుడు పాదాలపైన పడాలి, కానీ చీటి మాటిగా ఏడవకూడదు. ఏ విషయానికైనా ఆ విషయానికి వేడకూడదు, ప్రతిదీ నువ్వు ఏడకూడదు. ఆ ఏడుపు అనేది చాలా విలువైన వంటిది. మనలో కళ్ళలో నీళ్ళు వచ్చేది అమృత బిందము, అది చాలా అరుదమైన వంటిది. ప్రతిదీను ప్రతి వ్యక్తి దగ్గర పట్టి మనం ఏడకూడదు. ఆ నీళ్ళు ఏదో స్వామి పాదాలపైన పోయింది, మీ యొక్క కోరిక తప్పకుండా తీరుస్తారు. 100% పరమసత్యం. అలా అంటే చాలా వరకు ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు గురూజీ. అయితే అంటుంటారు ఊరికే ఏడవద్దు చీటికి మాటికి అని. ఇప్పుడు మీరు అన్నారు కదా చీటికి మాటికి, అట్లా ఏడ్చే పిల్లలకు ఏదైనా రెమెడీ లాంటిది ఉందా గురూజీ? పిల్లలు దైవత్వ స్వరూపంగా భావిస్తాము. కొంతమంది వాళ్ళకి ఏంటంటే చిరాకు అనిపిస్తుంది కొన్ని విషయాల్లో. అవును. ఆ చిరాకు అనిపించినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పలేని ఒక భాష ఏంటి అంటే ఏడిపే. వాళ్ళు ఏడ్చి మనం చిరాకు పెడతారు. వాళ్ళు పడుతున్నటువంటి చిరాకుని నోరు రాలేదు కాబట్టి చిట్టి మాటికి ఏడ్చి మనం చిరాకు పెడుతుంటారు. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అక్కడ ఆ ప్రాంతంలో కానీ ఆ వాతావరణంలో కానీ ఏదైనా మార్పు ఉందా, ఎటువంటి ఏమైనా దోషాలు ఉన్నాయా, అవన్నీ చూసుకొని పరిశుద్ధి చేసుకోవాలి. ఇంకోటి అయినప్పటికీ కూడా ఏడుస్తున్నారు அப்படிంటే అది ఒకసారి డాక్టర్కి చూపించడము, లేదంటే ఏదైనా మంత్రం వేయటము అలాంటివి చేస్తే చాలా మంచిది. ఎందుకంటే బాల అరిష్ట దోషాలని కనపడుతూ ఉంటాయి. బాల అరిష్ట దోషం అంటే కొన్ని గాలిలో వచ్చేసి వాళ్ళని పీకలు పిసికినట్టుగాను, కొరికేస్తున్నట్టుగాను వాళ్ళ కంటికి మాత్రం కనిపిస్తుంటుంటాయి. మరీ అంత చిన్న పిల్లలు కాకపోయినా ఇంకా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా మాట అన్నారంటే ముందు ఏడుస్తారు, సమాధానం రాదు నోటి నుంచి. సెన్సిటివ్ మైండ్. అవునమ్మా. అటువంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఏమన్నా ఏం మాట్లాడకపోయినా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అది ఏంటంటే 11 నుండి 18 ఏళ్ళు ఉన్న వయసు ఉన్న వాళ్ళకి ఉన్నవంటి ఇంటర్నల్ ఫీలింగ్. అప్పుడు వాళ్ళని మనం మిత్రులుగా మనం మార్చుకోవాలి. ఓకే. ఒక ఫ్రెండ్లీగా మార్చుకోవాలి. ప్రతి అనుక్షణము వాళ్ళు ఎలాంటిదంటే వాళ్ళ కొత్త ప్రపంచం, తెలియని కొత్త ఆనందం, కొత్త తనం కనపడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకంటే సెల్ఫ్గా ఏదైనా కొత్తగా క్రియేట్ చేసుకున్నప్పుడు మనం వాళ్ళని హర్ట్ చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయలేం, వాళ్ళే మనం ఏదైనా చేయాలి. ఓకే, మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలి, చూసుకోవాలంటారా? అంతే. మనం వాళ్ళని అర్థం చేసుకొని మనం ఫ్రెండ్లీగా మూమెంట్ అయిపోయి వాళ్ళలో మనం ఒకటైపోవాలి. వాళ్ళలో ఇదిగా మనం మారిపోవాలి. కొన్ని ఏంటంటే వాళ్ళు లోన్లీగా కూర్చొని వీడియో చూస్తూ ఉంటారు రూమ్స్. ఈ మధ్య కాలంలో ఎవరికి వారికి ఒక ఫోన్స్ ఇచ్చేసి చూస్తారు. అప్పుడు ఏం చేయాలంటే మనం వాళ్ళలో ఎంటర్ అయిపోయి ఏం గేమ్ ఆడుతుంది నేను కూడా ఆడతాను కదా, మన ఇద్దరం ఆడదాం పద, మన ఇద్దరం షేర్ చేసుకుందాం అన్న ఒక ఫీలింగ్స్తో వస్తే వాళ్ళు ఆటోమేటిక్లీ దే విల్ కమ్ టు అవర్ రూట్. గురువుగారు, కొంతమంది కోరికలు తీరకుండా చనిపోతుంటారు. ఎన్నో కోరికలు ఉంటాయి, ఎంతో చూడాలి, ఎంతో అనుభవించాలి, ఇంకా అది చేయాలి ఇది చేయాలని అనుకుంటుంటారు, సడన్గా చనిపోతారు. కొంతమంది అంటే యాక్సిడెంట్ కానీ హార్ట్ అటాక్ కానీ ఇలా వచ్చి సడన్గా చనిపోతుంటారు, ఎంగేజ్లో ఉన్న వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? మామూలుగానే ఆత్మలు చనిపోయాక ఆత్మలు వాళ్ళకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయకపోతేనే మనని వదిలి వెళ్ళవు అంటుంటారు. మరి ఇలా సడన్గా చనిపోయి కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపిన నమః, లక్ష్మీ గణపతి నమః. వాస్తవానికి కోరికలు తీరకుండా పోయిన వాళ్ళు ఉత్త వయసులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే సర్ప్రైజింగ్గా పేరెంట్స్కి కానీ లేదంటే సర్ప్రైజింగ్గా కుటుంబానికి కానీ ఏదైనా చేద్దాము, వాళ్ళకి తెలియకుండా ఏదైనా డబ్బు దాచిపెట్టి వాళ్ళకి ఏదైనా మంచి గిఫ్ట్ లాగానో ఏదో మంచి ఇల్లు మంచి ఒక ప్రాపర్టీ కొని ఇద్దామనేసి వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది. ఇప్పుడు ఇందువరకు కొన్ని కార్యక్రమాలు మనం మాట్లాడుకున్నాం. పుట్టడము మరణం మన చేతిలో ఉండదు, దైవిక్యంలో ఉంటుంది, ఆ మృత్యుంజయ శివునికి పైనే ఉంటుంది అనేసి. అయితే ఉత్త వయసులో ఉన్నవంటి వాళ్ళకి ఏంటి అంటే కోరికలు, నేను ఇంజనీరింగ్ అవ్వాలను, డాక్టర్ అవ్వాలను, ఐఏఎస్ అవ్వాలను, లేదంటే చక్కగా మా అమ్మ మా నాన్నని చూసుకోవాలను,
లేదంటే మా ఒక కుటుంబ సభ్యులతో పాటు నేను మిస్ అవుతున్నాను ఒక భావన చాలా వరకు ఉంటూ ఉంటుంది. ఇది ఎక్కువ మటు ఫ్యామిలీలో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకి ఏమ్మా. సో అటువంటి అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళ ఒక ఆత్మ ఘోషణ ఘోరంగా ఉంటుంది. వాళ్ళకి 11 రోజులు కర్మ, సంవత్సరికం కర్మ చేసినప్పటికున్న ఆత్మ పైకి పోదు. నా కోరిక తీర్చే వరకు నేను పోను అప్పుడినే అది అట్లాగే ఉంటుంది. సో అది గుర్తుపట్టడం ఎలాగా, దానికి ఆ కోరిక ఏంటి అనేది అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు ప్రతిరోజు కూడాను ఏదో ఒక శబ్దంలాగా వినిపిస్తూ ఉంటుంది. ఒకరోజు పొద్దున్నే ఎవరైనా ఉదయాన్నే లేచి బయటికి వెళ్ళేటప్పుడు డోర్ దగ్గర నిలబడినట్టుగాను, లేదంటే పెరట్లో బావి దగ్గర నిలబడినట్టును, లేదంటే వాష్రూమ్ దగ్గర ఏరియాలో నిలబడినట్టుగాను, అమ్మ అక్క అక్కడ కనపడింది, అన్న అక్కడ కనబడ్డాడు, అవ్వ అక్కడ కనబడింది, తాత అక్కడ ఎందుకు కనబడతారా అని వాళ్ళకి కనబడుతుంది. అలా ఏదో చెప్పాలని ఒక తపన, కానీ చెప్పలేరు. ఆత్మలోకి మా భాష అనేది ఒక విచిత్రమైనటువంటి భాష. అది మన మానవులు మాట్లాడినటువంటి భాషలు ఉంటాయి, ప్రేతాత్మలకు మాట్లాడినటువంటి భాషలు వేరుగా ఉంటాయి. సో ఆ ఒక రూట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఒక విధానం అనేది ఏంటని తెలుస్తుంది. సో వాళ్ళ కోరికలు తీరకుండానే పోవటం, ఆ కోరికలు తీరాలంటే ఎలాగా అంటే దానికి సంబంధించిన వంటి స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో కాంటాక్ట్ అవుతే, లేదంటే మా లాంటి వాళ్ళని కాంటాక్ట్ అవుతే దానికి దైవిక్యమైన అంటే వాళ్ళ పేరు మీద ప్రశ్న వేస్తాం. ఎవరో చనిపోయారు, వాళ్ళ పేరు మీద మేము ప్రశ్న వేసి కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా చూస్తాము. ఆ అమ్మాయికి ఈ కోరిక ఉంది, అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది, అమ్మాయి ఈ యొక్క చదువు చదవాలనుకుంది, తీరలేదు, దానికి ప్రతిఫలంగా మీరు శాంతి హోమం చేసుకోవడమా, శాంతి ఇది చేయటమా, లేదంటే నాగ బలి పూజ చేయటమా. ఈ ప్రేతాత్మలకు చేస్తుంటారు ఎక్కువ శాతం. నారాయణ నరి బలి పూజ అంటే, నారాయణ బలి పూజ అంటే ఆ ఒక్కటి విశేషంగా కుక్కిలోనే చేస్తారు, లేదంటే మురుడేశ్వర్లో చేస్తారు, లేదంటే మనకు మంజునాథ టెంపుల్లో కూడా చేస్తారు ఈ నారాయణ నాగబలి పూజ. కర్ణాటకలో చాలా ఫేమస్ ఈ విశేషం. సో ఇది ఏంటంటే ప్రేతాత్మలకు సంబంధించినవంటి పిండ ప్రదానం చేసి విశేషమైనవంటి ఒక కైంగర్యం. ఈ యొక్క ఆత్మ ఘోషణ ఇంకా విపరీతంగా కిచెన్లో సామాన్లన్నీ పడిపోవడం, బీరువాలో గడగడగడని కొట్టుకోవడం, అంటే భయపడే విషయం ఏం అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ అమ్మాయి తిరుగుతుంది, అబ్బాయి తిరుగుతున్నాడు, ఆయనకి ఏంటి వాళ్ళకి అర్థం కాదు కదా. చనిపోయిన దుఃఖంలో ఒక రకంగా ఉంటారు, చనిపోయిన ఒక దీంట్లో వీళ్ళు బాధలో ఉంటారు, చనిపోయిన ఒక ఆలోచనలో వీళ్ళు ఉంటారు, కానీ ఈ పడిపోవడంలో చేయడంలో కొద్దిగా భయాందోళన కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో గురువులని స్వామిజీలను వాళ్ళని సంప్రదించేసి, ఇలా మా ఇంట్లో చప్పుడు వినపడుతుంది, మా వాడు కనపడతా ఉన్నాడు, ఆయనకి ఏం కోరిక ఉందో తెలియదు, మా పెద్దావిడ ఇలా కనపడతా ఉంది, ఏం కోరిక ఉందో మనకు తెలియట్లేదు, దానికి కావాల్సినటువంటి ఏంటి ప్రక్రియ అంటే వాళ్ళు మనల్ని సంపాదించారనుకోండి, తప్పకుండా మనం ఆ దైవిక్యమైన ప్రశ్న వేసి ఆ సమస్య మనం పరిష్కారం చేయవచ్చు. అయితే మామూలుగా అంటుంటారు గురువుగారు, మీరు చెప్పినట్టుగా కల్లో కనిపించడము, అలా వచ్చి పిలిచినట్టు ఏదో అలికిడి అనేది తెలుస్తూ ఉంటుంది అని. ఇలా జరుగుతుంది అని అంటే ఏదో ఉంది వాళ్ళకు తీరని కోరిక కాబట్టి మన మధ్య ఇంకా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. అది తెలియక చాలా మంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాళ్ళకు మనకున్న అనుబంధాన్ని బట్టి అలా కనిపిస్తున్నారని చాలా రకాలుగా అనుకుంటారు. కాబట్టి వాళ్ళకు కావాల్సిన వంటిది ప్రశ్న వేసి వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించి వాళ్ళ కోరిక తప్పకుండా తీరుస్తామని చెప్పేసి వాళ్ళ పేరు మీద ఎవరికైనా కూడా ఆ చదువు చదివించే వాళ్ళంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫీజు కట్టేస్తే వాళ్ళ ఆత్మ శాంతి అయిపోతుంది. నమస్తే గురు. నమస్కారం.